నమస్కారం. B5 న్యూస్ ఛానల్ వీక్షకులకు అలాగే జనంలో న్యూస్ వీక్షకులకు కూడా ప్రత్యేక నమస్కారాలు. మనకు ఈ మధ్య కాలంలో సుమన్ టీవీ అవార్డు అంటే ఉత్తమ డాక్టర్ అవార్డు అని చెప్పేసి కొంతమందిని సెలెక్టెడ్ పీపుల్ను అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనకు సుమన్ టీవీ ద్వారా ఆ రోజు గౌరవ మంత్రివర్యులు అగ్రికల్చర్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, అలాగే బహుకరించిన మంత్రివర్యులకు, అలాగే ఈ జనంలో న్యూస్ B5 న్యూస్ ప్రేక్షకులు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రోజు పేషెంట్లను చూస్తూ ఉంటే పేషెంట్లు తమ సమస్యలు మంచిగా అయినాయని చెప్పేసి మళ్ళొచ్చి చెప్పినప్పుడు ప్రతిసారి ఒక చిన్న అవార్డు వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా గమనించేసి ఒక ప్రతిష్టాత్మకమైన సుమన్ టీవీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రానికి సంబంధించిన ఆస్కార్ అవార్డు స్థాయిలో కొంతమంది డాక్టర్లను సెలెక్ట్ చేసి HICCలో హైదరాబాద్ హైటెక్స్లో పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. దీంతో ఏంటంటే వైద్య రంగంలో మనం చేస్తున్న సేవలకు గుర్తింపునిచ్చినట్లు, అలాగే మన వృత్తి పట్ల మరింత నిబద్ధతతో బాధ్యతతో మనం పనిచేయాలని చెప్పేసి గుర్తు చేసినట్లయితే ఉంది. సో ఈ అవార్డు ద్వారా వ్యక్తిగతంగా నేనైతే సంతోషపడ్డాను. అది చూసి మా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరూ కూడా సంతోషపడ్డారు. చాలామంది మిత్రులు కూడా మీడియా ద్వారా కావచ్చు, లేకుంటే వ్యక్తిగతంగా కావచ్చు, శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే మనము గత 26 సంవత్సరాలుగా జనగామలో ఇక్కడ స్థానిక పేద ప్రజలకు పగలు రాత్రి 24 అవర్స్ సర్వీస్తోని శ్రీ సాయికృష్ణ నర్సింగ్ హోమ్ ఎస్టాబ్లిష్ చేసి ఆ హాస్పిటల్ ద్వారా అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, సర్జరీ, ఆర్థోపెడిక్స్, వేరే ఇతరత్ర సేవలు అందిస్తూ ఉంటూ దాదాపు ఇప్పుడు 26 సంవత్సరాల నుండి రోజుకు 20 నుండి 50 మంది పేషెంట్లను చూడడం, అలాగే 10,000 పైచిలకు పెద్ద ఆపరేషన్లు చేయడం, దాదాపు ఒక 25-30 వేల చిలుకు చిన్న ఆపరేషన్, మైనర్ సర్జరీస్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇవన్నీ గమనించేసి వాళ్ళు ఒక అబ్జెక్టివ్ ఎవిడెన్స్ రిపోర్ట్ తీసుకొని మనకి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో ఏది ఏమైనా వారి సుమన్ టీవీ యాజమాన్యానికి కావచ్చు, లేకుంటే మన జనగామ ప్రాంత మనకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సార్, మీరు వైద్య వృత్తిలోనే వండుకుంటూ ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ అలాగే సమాజ సేవలో కూడా ఉన్నారని తెలిసింది. దాని గురించి చెప్పండి. సమాజ సేవ అంటే వైద్య సేవ కూడా ఒక రకమైన సమాజ సేవనే. ఎందుకంటే అత్యంత కష్టంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి అర్థం కాక, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు తీర్చుకోలేక ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం మన దగ్గర వచ్చేసి సమస్య తెలుసుకొని దాని తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం అనేది అది సమాజ సేవే. దాంతోపాటు సాంఘిక సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు, లేకుంటే ప్రజలకు ఏదైనా అంశంలో ఎడ్యుకేషన్ చేయడం కావచ్చు, లేకుంటే చైతన్యం పరిచే విషయంలో కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కాబట్టి గత 25-30 సంవత్సరాల నుండి పార్టీల్లో ప్రాథమిక సభ్యత్వం తీసుకొని పార్టీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాం. సో అటు రాజకీయంగా కావచ్చు, ఇటు వైద్యపరంగా కావచ్చు, ఇటు సామాజిక సేవ పరంగా కావచ్చు, ప్రజలతో ఏదో ఒక రకంగా మమేకమై ఉంటాం. సో అలాగే మేడం గారికి PCCలో ఉపాధ్యక్ష పదవి వచ్చింది. దాన్ని బట్టి ఇక్కడి ప్రాంత ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. సో ఆ విషయంలో కూడా
సో ఎట్లా అనిపిస్తుంది? మేము మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ 1999 నుండి హాస్పిటల్ పెట్టినప్పటి నుండి కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు, అంటే ఇప్పుడు 6 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు జడ్పీ చైర్మన్ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సో అప్పుడు మా శ్రీమతి లాకా ధన్వంతి గారు వరంగల్ జిల్లాకు జడ్పీ చైర్మన్. దాని తర్వాత పార్టీ పరంగా చాలా పదవులు వచ్చినాయి. నేను కూడా టీపీసీసీలో టీపీసీసీ మెంబర్. మేడం గతంలో స్పోక్స్ పర్సన్ ఉండే, దాని తర్వాత జనరల్ సెక్రటరీ ఉండే, మళ్ళీ మొన్ననే ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అది రేపు పిసిసి అధ్యక్షుల వారి చేతుల మీదుగా నియామక పత్రం కూడా అందిస్తారు. ఇవన్నీ అంటే పార్టీలో మనం చేస్తున్న సేవలకు గుర్తింపు, మన బాధ్యతలకు మరింత చేయాలని చెప్పేసి ఒక ఉత్సాహం కలిగించే అంశంగా మేము కుటుంబంలో భావిస్తూ ఉన్నాము. సో పార్టీని బలోపేతం చేసేందుకు మా వంతు ప్రయత్నం, ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. సార్, ఇంకా ఇప్పుడు మీరు ఈ వైద్య వృత్తిలో ఉన్నారు కదా, వైద్య వృత్తి నుంచి మీకు అవార్డు వచ్చింది, మీకు వచ్చిందా? ఇంకా ఇక్కడ మన జనగాం జిల్లా నుంచి ఎంతమందికి అవార్డు వచ్చింది? మీకు ఈ అవార్డు వల్ల ఇంకా బాధ్యతలు పెరిగినాయని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు సార్ క్యాంపుల ద్వారా? నాతో పాటు జనగామలో మన సీనియర్ మోస్ట్ డాక్టర్, ఇప్పుడు జనగామలో డాక్టర్ డి లవకుమార్ రెడ్డి గారికి, వారికి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. సో ఇది ఖచ్చితంగా ఏదైనా అవార్డు ఇవ్వడం అంటే ఏంటంటే ఇప్పటివరకు చేసిన సేవలకు గుర్తింపు, మరి ఇటువంటి సేవలు కొనసాగింపు చేయాలని చెప్పేసి ఉద్దేశంగానే ఇస్తారని చెప్పేసి భావిస్తాము. ఖచ్చితంగా మా బాధ్యతను మరింత పెంచిందని చెప్పేసి తెలియజేస్తాం. అంటే ఇక క్యాంపులు పెట్టే ఆలోచన ఉంటుందా? ఖచ్చితంగా ఎక్కడైతే అవసరం ఉంటుందో, సడన్గా ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ జరగవచ్చు, లేకుంటే అవుట్ బ్రేక్స్, కొన్నిసార్లు కొన్ని అవుట్ బ్రేక్స్ జరుగుతూ ఉంటాయి, డిసీజ్ అవుట్ బ్రేక్స్ అనమాట. అంటే సడన్గా ఒకేసారి ఎక్కువ మందికి సమస్యలు రావడం, జ్వరాలు కావచ్చు, లేకుంటే మలేరియా కావచ్చు, లేకుంటే ఏదైనా డయేరియా కావచ్చు, లేకుంటే ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు ఫ్రీ క్యాంప్స్ నిర్వహించాము, మళ్ళీ రాబో రోజులలో కూడా క్యాంప్స్ నిర్వహిస్తాము. మీ దగ్గరికి పేషెంట్స్ కూడా చాలామంది జనరల్గా చూపించుకోవడానికి చాలామంది వస్తారని అంటున్నారు. తర్వాత ఇంకా మీరు క్యాంపుల ద్వారా కానీ లేకపోతే వేరే రకంగానైనా ఈ క్యాంపులతోటి మీ బాధ్యత పెంచుకునే ఆలోచన ఉంది? ఖచ్చితంగా మనం ఇక్కడ వచ్చిన పేషెంట్లతో ఈ ప్రాంతంలో ఉన్న ఎటువంటి వ్యాధులు ఉన్నాయనేది మనకు కొద్దిగా అవగాహన వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ఊర్లో కానీ ప్రాంతంలో కానీ ఎక్కువ మొత్తంలో అవే వ్యాధులు కనిపిస్తూ ఉంటే అక్కడ ఉచిత క్యాంపులు నిర్వహించేసి ఆ ప్రజలందరికీ కూడా సలహాలు సూచనలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. సార్, ఎక్కువ శాతం మన దగ్గరికి ఏ రకం పేషెంట్ వస్తారు సార్? సీజనల్ని బట్టేసి జ్వరాలు కావచ్చు, లేకుంటే డయేరియా, లేకుంటే మలేరియా లాంటి జ్వరాలు రొటీన్గా వస్తూ ఉంటాయి. వీటితో పాటు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే బీపీ, షుగరు, కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు, ఇవైతే కామన్ డిసీజెస్. ఒబేసిటీ అంటే ఉపకాయం. సో ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఒకరి నుండి ఒకరికి రావు, వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే వాళ్ళ జీవితంలో కొన్ని పద్ధతులు అలవాటు చేయకపోవడం, అంటే శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ అవసరాన్ని దాన్ని మించేసి ఆలోచన విధానం ఉండడం, ఆర్థిక సమస్యలు ఉండడం, వీటితో వచ్చే కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి. అటువంటి పేషెంట్లు ఎక్కువ వస్తారు మన దగ్గర. ఎక్కువ శాతం డిసీజుల్లో మన దగ్గరకు వచ్చే పేషెంట్ ఎట్లా? బీపీ అండ్ షుగర్ చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. గత 10 సంవత్సరాల నుండి అంతకుముందు పోల్చుకుంటే ఈ 10 సంవత్సరాల నుండి చాలా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి ఉన్న మీరు సూచనలు ఏమైనా ఇస్తారు? అంటే అది కామన్గా ఇచ్చే జాగ్రత్తలు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే కూర్చొని ఉండడం కాకుండా కొద్దిగా శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటే ఏంటంటే రక్త ప్రసరణ మంచిగా జరిగేసి గ్లూకోజ్ మెటబాలిజం అంటే మంచిగా జీర్ణమైపోయి షుగరు తీవ్రతను తగ్గే అవకాశం ఉన్నది. దాంతోపాటు సరైన పోషకాహారం, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. ఆ ఫాస్ట్ ఫుడ్ లాంటివి అటువంటి వాటి జోలికి పోకుండా న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉన్నదో వాటిని ఎక్కువ తీసుకుంటే ఫైబర్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, వెజిటబుల్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, ఇవి తీసుకుంటే ఏంటంటే సాధ్యమైనంత వరకు అన్ని వ్యాధుల నుండి దూరం ఉండొచ్చు అని చెప్పేసి మనం ప్రజలకు సూచించవచ్చు. ఎక్కువ శాతం షుగరు వచ్చిన వాళ్ళు ఏ రకం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? షుగర్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ డాక్టర్తో ఉండాలి. ముఖ్యంగా షుగర్ అంటే దానికి సంబంధించిన దుష్పరిణామాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అనమాట.
కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది, ఏదైనా గాయం అయితే మానకుండా ఉండే అవకాశం ఉన్నది, లేకుంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ఇవి స్వల్పకాలికంగా. దీర్ఘకాలికంగా ఏంటంటే గుండెకు సంబంధించింది, మెదడుకు సంబంధించింది, కిడ్నీలకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి రెగ్యులర్ చెకప్లో ఉండేసి సరైన మోతాదులో మందులు వాడుకొని కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ లాంటి నడక లాంటిది చేసేసి యోగాభ్యాసం ఈ మధ్యలో బాగా ప్రచారంలోకి వస్తున్నది. అది ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మనం షుగర్కు భయపడాల్సిన అవసరం లేదు సరైన జాగ్రత్తలు తీసుకుంటే. ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే తగ్గదని చెప్తున్నారు కొంతమంది, తగ్గుతుందని చెప్తున్నారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం? షుగర్ అనేది డిసీజ్ కాదు, ఇట్స్ ఏ డిజార్డర్. అంటే ఆర్డర్ తప్పిందనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో షుగర్ లేని పేషెంట్ అని చెప్పేసి అంటాం చూడు, వాళ్ళలో కూడా 100 ఉండాలి షుగర్, బ్లడ్లో 100 షుగర్ ఉండాలి. అంటే షుగర్ బొత్తిగా లేకుండా ఎవరు ఉండరు. కానీ అన్కంట్రోల్డ్ షుగర్ అంటే డిజార్డర్, ఆర్డర్ తప్పినట్లు లెక్క అనమాట. ఆర్డర్ ఎందుకు తప్పింది అంటే మన లైఫ్ స్టైల్లో ఆర్డర్ లేకుండా పోయింది కాబట్టి. సో లైఫ్ స్టైల్ను మార్చుకోవడం అనేది ముఖ్యమైనది, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అనేది అతి ముఖ్యమైనది. షుగర్ ఉన్నంత మాత్రాన అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటేనే మనకు నష్టం చేస్తుంది. కానీ షుగర్ను మోతాదులో మనం 100 నుండి 150 మధ్యలో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకుంటే వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు షుగర్లో కూడా 2 రకాలు ఉంటాయి కదా, అది బెడ్ షుగరు, తర్వాత యూరిన్ షుగర్ ఉంటాయి కదా సార్. ఎక్కువ శాతం అది మనిషికి ఏది ఎఫెక్టివ్గా బాగుంటుంది? బ్లడ్లో ఎక్కువైపోతే యూరిన్లో కనిపిస్తుంది. సో అది ఇది సపరేట్ ఏం కాదు, జనాలకు అర్థం కాక అట్లా 2 ముచ్చట్లు మాట్లాడతారు. బ్లడ్లో 180 కన్నా ఎక్కువ షుగర్ లెవెల్స్ దాటితే యూరిన్లో కనిపిస్తుంది. సో అది యూరిన్ షుగర్ సపరేట్, బ్లడ్ షుగర్ సపరేట్ ఏం కాదులే. కానీ అది డాక్టర్లకు అర్థమయ్యే అంశాలు. ఇప్పుడు సామాన్యుడికి అదేదో సపరేట్ లాగా కనిపిస్తుంది. అంటే 2 రకాలుగా విభజించి చెప్తారు కదా, దాని మీద అర్థం కాక అంటే వాళ్ళ వాడుక భాషలో వాడే పదం అది. ఓవరాల్గా యూరిన్లో షుగర్ కనిపించిందంటే షుగర్ ఉన్నట్టే లెక్క. 2 కలిసి ఒకటే, 2 ఒకటే. కానీ బ్లడ్లో అందరికీ ఉంటుంది, యూరిన్లో కూడా షుగర్ కనిపించిందంటే మనిషికి షుగర్ వచ్చినట్టే లెక్క. అట్లా గతంలో మీకు అనేక అవార్డులు రివార్డులు వచ్చాయి సార్. ప్రజెంట్ సుమన్ టీవీ యాజమాన్య వాళ్ళు మీకు ఈ అవార్డు ఇవ్వడంతో ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ ఖచ్చితంగా అంటే సుమన్ టీవీ అవార్డు ఇవ్వడం ద్వారా వాళ్ళు టీవీ ఛానల్ ద్వారా కావచ్చు, లేకుంటే మీడియా ద్వారా కావచ్చు, జనాలందరికీ తెలిసేసి అందరూ సంతోషం వెలిపించారు. సో వారు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డాక్టర్ గారు మరింత సేవలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రజలకి మీ అమూల్యమైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. ఎంత వెయిట్ ఎంత? చెప్పు బాలరాజు, ఎప్పుడు తమ్మి? ఎన్ని రోజులు ఇట్లా స్మోకింగ్ చేస్తావా? సిగరెట్ ఎట్లా మరి? మనం స్కానింగ్ చేయించాలా? పని ముందే తిరుగుతుంది.